హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. అప్పట్లో వాళ్ళు 60-70 వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం 35-40కే నీరస పడిపోతున్నాం. సో ఇలాంటి హెల్తీ రెసిపీని మన ఇంట్లో వాళ్ళకి పిల్లలకి చేసి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం దీనికి పొట్టు మినపప్పు తీసుకోవాలండి. ఇవి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయండి. మావైతే ఇవి చేలో పండినవి. వాటిలో రాళ్ళు కానీ డస్ట్ కానీ ఏమైనా ఉంటే బాగా చెరిగేసుకుని స్టవ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ప్యాన్లో వేసుకొని మేము ఇవి బల్క్గా అలా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ మన బియ్య పిండి ఎలా అయితే పట్టిస్తామో అలా పట్టిస్తామో పిండిని. చూసారు కదా, అలా వచ్చిన పిండి ఇది. చాలా స్మూత్గా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 4 కప్పుల వరకు మినప్పిండి తీసుకోండి. ఇది సుమారుగా మీకు 500 గ్రాములు ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 కప్పుల వరకు నువ్వులు తీసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ నువ్వులు కొంచెం చిటిపటలాడేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే చాలండి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనకి పౌడర్ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీన్ని మినప్పిండిలో కలిపేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో 2 కప్పుల వరకు పల్లీలు వేసుకోండి. వీటిని కూడా దూరగా వేయించుకోండి. స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. లేకపోతే పల్లీలు పచ్చిగా ఉంటాయి, అంత టేస్ట్గా ఉండవు. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని బాగా చల్లారనిచ్చి పొట్టు మొత్తం తీసుకోవాలండి, చెరిగేసి. వీటిని బద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పొట్టు మొత్తం తీసుకొని ఇలా అవ్వాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి లడ్డూలు అనేవి అంత బాగా వస్తాయి. మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిని కూడా మినప్పిండిలో కలిపేసుకుందాం. మేమైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వాడుతున్నామండి. మీకు కావాలంటే ఏ బెల్లమైనా వాడచ్చు. ఇది ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి మీకు 250 గ్రామ్స్ ఉంటుందండి. మనకైతే మొత్తంగా 350 గ్రాములు పట్టింది. అంటే ఒక పెద్ద బెల్లం ఉంటుంది కదండి, అది ఒకటి హాఫ్ అనమాట, అది సరిపోతుంది. వీటిని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ జార్లో కొంచెం వేసుకొని అందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా కొంచెం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి బెల్లం వేస్తే సరిగ్గా మెతగదండి, నీరు వచ్చేస్తుంది. సో ఇలా వేసుకుంటే ఈజీగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మరోసారి మళ్ళీ అలానే బెల్లం వేసుకొని పౌడర్ వేసుకొని అందులోనే కొంచెం ఇలాచీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్ని గ్రైండ్ చేసుకుని బాగా ప్రెస్ చేస్తూ వీటన్నిటిని కూడా బాగా కలపండి. ఇవన్నీ కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాము కదండి, అవన్నీ కూడా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఎంత బాగా ప్రెస్ చేస్తే మనకి సున్నుండలు అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట. ఇలా ఒకసారి కనుక మనం చేసుకొని పెట్టుకుంటే కనీసం మనకి 3 నెలలైనా నిల్వ ఉంటాయండి. ఏం కావు, చాలా హెల్దీ కూడా. చూస్తున్నారు కదా, ఇలా ఉండకట్టేలాగా బాగా ప్రెస్ చేసుకోండి.
ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు నెయ్యి పడుతుందండి. మనం కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకు ఉండాలి. ఒకేసారి నెయ్యి మొత్తం కూడా వేయవాకండి. చూసారు కదా, ఇలా కొంచెం వేసి బాగా కలిసిపోయిన తర్వాత మరో కొంచెం వేసుకోండి. ఇలా మాకు మొత్తం కూడా 1 కప్పు వరకు పట్టాయండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని దాన్ని బాగా ప్రెస్ చేస్తూ ఒక ఉండలాగా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, అలా బాగా ఉండలాగా మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే మనం వేసుకున్న నువ్వులు పల్లీలలో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి అంత బాగా ఉండ వస్తుందన్నమాట. మనం ఇందులో పొట్టు మినపప్పు వాడడం వల్ల దాంట్లోని ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇవి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా వీలైనంత వరకు పొట్టు మినపప్పు వాడండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలలాగా చుట్టుకొని ఒక బౌల్లో వేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.